పశ్చిమ కనుమలతో పాటు కర్ణాటక మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా బేసిన్కు వరద పోటెత్తుతోంది. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. ఎగువన ఆల్మట్టి నుంచి మొదలు పెడితే దిగువన నాగార్జున సాగర్ వరకు ప్రాజెక్టులు కలకలాడుతున్నాయి. జూరాల వద్ద క్రస్ట్ గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. కృష్ణమ్మ పరువులు తొక్కుతూ శ్రీశైలం వైపు కదిలింది. మరిన్ని వివరాలను మా ప్రతినిధి అహ్మద్ అందిస్తారు. పశ్చిమ కనుమలతో పాటు కర్ణాటక మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో కృష్ణా బేసిన్కి వరద పోటెత్తుతుంది. కృష్ణా నదిపై ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండలా మారాయి. ఎగువన కర్ణాటకలో ఉన్నటువంటి ఆల్మట్టి నుంచి మొదలుకొని దిగువన నాగార్జున సాగర్ వరకు ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండలా మారటంతో ఆ ప్రాజెక్టుల వద్ద క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మనం ప్రస్తుతం జూరాల వద్ద ఉన్నాము. ఎగువన ఉన్నటువంటి ఆల్మట్టి వద్ద సిచ్యువేషన్ ఒకసారి పరిశీలిస్తే 123 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్నటువంటి ఆల్మట్టి పూర్తి స్థాయిలో నిండింది. అక్కడ క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 1,70,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ నారాయణపూర్ ప్రాజెక్టు వైపు ప్రవహిస్తోంది. మరోపక్క నారాయణపూర్ వద్ద వరద ఉధృతి ఎక్కువగా ఉండటము, ఎగువ నుంచి 1,70,000కు పైగా ఇన్ఫ్లో ఉండటంతో 33 గేట్లు ఎత్తి దాదాపు 1,80,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు నారాయణపూర్ ప్రాజెక్టు వద్ద. ఇక జూరాల వైపుకి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ వస్తుంది. మరో పక్క కర్ణాటకలో ఉన్నటువంటి కృష్ణానది ఉపనదైన భీమాపై ఉన్నటువంటి సన్నాతి బ్యారేజ్ నుంచి కూడా 85,000 క్యూసెక్ల వరద జూరాలకు వచ్చి చేరుతుంది. అంటే మొత్తంగా చూస్తే జూరాలకి 2,58,000 క్యూసెక్ల వరద వచ్చి చేరుతుండటంతో అదే స్థాయిలో జూరాల క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక శ్రీశైలం వద్ద 215 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండింది. నిండు కుండలా మారటంతో అక్కడ క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని నాగార్జున సాగర్కి విడుదల చేస్తున్నారు శ్రీశైలం అధికారులు. మరోపక్క 312 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో నిండింది. అక్కడి నుంచి కూడా క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి సిచ్యువేషను. అయితే 2 లక్షలకు పైగా క్యూసెక్ల వరద మరో 3-4 రోజుల పాటు ఉంటుందని చెప్పేసి కృష్ణా బేసిన్లోని ఆయా ప్రాజెక్టుల అధికారులు అంచనా వేస్తున్నారు. అదే కొనసాగితే ఇక్కడ అన్ని ప్రాజెక్టులకి సంబంధించినటువంటి క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సందీప్తో అహ్మద్, ఎన్టీవీ, జూరాల నుంచి.